తనకు మరణం రాకుండా వరమివ్వమని బ్రహ్మను వరమడిగాడు అరుణాసురుడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇక అరుణాసురుని ఆగడాలు తెచ్చుమిరడంతో దేవతలు త్రిమూర్తుల్ని వేడుకున్నారు. త్రిమూర్తులు మహాశక్తిని తరుణోపాయాన్ని సూచించమని వేడుకున్నారు. అరుణుడి వల్ల తామెదుర్కొంటున్న బాధల్ని దేవతలు విన్నవించారు. అరుణాసురుడు పొందిన వరానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా తన గుప్పెట నుంచి కోటాను కోట్ల తుమ్మెదల్ని ఉద్భవింపజేసి అరుణాసురుణ్ణి అతని సైన్యాన్ని భ్రమరాంబిక మట్టుబెట్టింది. లోక కళ్యాణకారిణిగా అమ్మ తేజరిల్లింది. తాను తుమ్మెదే పుష్పరూపంలో ఉన్న శివుడి నుంచి శివశక్తిని స్వీకరించింది. ప్రణవనాదమైన శివుడు భ్రమరనాదమై శక్తి ఏకీకృతి శబ్దనాద జగత్తును శ్రీగిరి మల్లికార్జున భ్రమరాంబికలు సాకారం చేశారు. ఈరోజు భక్తులను అనుగ్రహిస్తుంది. విజయవాడలో కనకదుర్గమ్మ రాజరాజ ఈరోజు భక్తులను అనుగ్రహిస్తోంది. జడత్వాన్ని వదిలి చైతన్యం దిశగా పయనించడం, ఈర్ష్య అసూయ వంటి దుర్గుణాల్ని వదిలి ప్రతి వ్యక్తి కర్తవ్య దీక్ష వైపు ముందుకు సాగడం, నిరంతరం జాగృతావస్థ, అందుకు తగిన శక్తి సామర్థ్యాన్ని మనకి అనుగ్రహించమని దివ్య. ఓం శ్రీమాత్రే నమః. ఓం శక్తి. సకల జీవుల హృదయాలలో అంతర్యామి ఒకే దేవతామూర్తి ఇన్ని రూపాలలో దర్శనమివ్వటమంటే ఒకే పరాశక్తి ఇన్ని రూపాల్ని ధరించి విజయ లాస్య